మహాపరిశుద్ధుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో కూడా చంద్రగుడు వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుడు గడిచిన నెలంతట్లో కూడా తన దయగల హస్తముల్లో మనందరినీ కూడా భద్రపరిచి తన క్షేమమును మనకు దయచేసి సజీవులముగా ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని స్తుతించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన చక్కటి సమయాన్ని బట్టి ప్రభు నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. జకరియా గ్రంథము 4వ అధ్యాయము. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. శక్తి చేతనైనను బలము చేతన అయినను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. మహాగణుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు మీ సన్నిధిలో కీర్తనల ద్వారాను ఆరాధనలో నామ మహింపరుచుకునే అవకాశాన్ని ఇచ్చారు. చేయబడిన విజ్ఞాపనలో మీ పాద సన్నిధి చేర్చుకున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. వాక్యంలోనికి వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరము, మానవుని ఆలోచన పూర్తిగా మరుగుపరిచి ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మాకు, వింటున్న వారికి ఏదైతే అవసరమైనదో అటు మాటల చేత మీరు దర్శించి బలపరిచి మాతో మాట్లాడి నీ వాక్కు చేత మా జీవితాలను సరిచేసి మీలో వర్ధిల్లుటకు సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేనికి స్తోత్రం. మరొకసారి మాట చదువుతున్నాను చూడండి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే నేను ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనందరి జీవితాల్లో కూడా దేవుడు మన సొంత బలం మీద కానీ మన సొంత శక్తి మీద కానీ ఆధారపడాలనే ఆశ ఎప్పుడు కూడా దేవుడికి ఉండదు. ఎందుకు అని అడిగితే, మన బలము కానీ మన శక్తి కానీ కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఉండదు. ఏమంటే గొప్ప గొప్ప బలవంతులు సైతము కూడా ఒక చిన్న అనారోగ్యం ఏం చేస్తుందంటే మంచం మీద పడుకోబెట్టేస్తుంది. అవునా కదా? ఎలాంటి వారినైనా సరే, ఎలాంటి బల శౌర్యము కలిగిన వారినైనా సరే, వారిని ఎవరినైనా సరే ఈ భూమి మీద ఎలాంటి వ్యాధి అయినా సరే ఆ బలాన్ని అణిచివేయగలదు. అయితే క్రైస్తవుడు బలము మీద కానీ శక్తి మీద కానీ ఆధారపడితే కనుక ఆ బలము నిన్ను రక్షించలేదు, ఆ శక్తి నిన్ను రక్షించలేదు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అని అడిగితే, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. ఫ్యాన్ కొంచెం తగ్గించు. ఈ శక్తి కానీ బలము కానీ ఎలాంటిది అంటే తాత్కాలికమైనది. ఒక వయసులో ఉంటుంది, కొన్ని దినాలు ఉంటుంది, కొన్ని దినాల తర్వాత మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కనుక అతిశయించుటకు మన జీవితంలో మనల్ని బట్టి ఏది కూడా కారణం అవ్వడానికి వీల్లేదు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క కార్యాలను మనం ఆది నుండి చూడగలిగితే, అక్కడ మనుషుడు శక్తి కానీ మనుషుని బలం కానీ ఎక్కడైతే ప్రయత్నం చేస్తుందో ఆ స్థలంలో దేవుని యొక్క ఆత్మ కార్యము దానికంటే బలంగా ఉండేది. ఒక రోజున మనం చూడగలిగితే నోవాహు కాలము ముందు అనుకుంటా, ఒక గొప్ప ఎత్తైన కోటను కట్టుకోవడానికి జనులందరూ కూడా సమకూడారు. నోవాహు దినాల తర్వాతే జనులందరూ కూడా ఏమంటున్నారంటే, మనందరం కూడా ఎక్కడికి చల్లా చెదురైపోకుండా మనందరం ఇక్కడే ఉండినట్లుగా, ఆకాశమును అంటున్నట్లుగా ఒక గొప్ప బిల్డింగ్ కట్టుకుందాం అని చెప్పి వారందరూ కూడా ఆలోచన కలిగి ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. అంటే మనుషుడి శక్తి ఏంటంటే ఆకాశమును అంటున్నట్టుగా ఒక గొప్ప బిల్డింగ్ కట్టాలని. ఆల్రెడీ మనం చూడగలిగితే ప్రపంచంలోనే ఎత్తైన కట్టడాలు ఉన్నాయి. దుబాయ్ ప్రాంతాల్లో మనం చూడగలిగితే ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం, ఎవరెస్ట్ శిఖరము కంటే కూడా ఎత్తుగా కట్టారంటాడు. అంటే మనుషుడు తన జ్ఞానాన్ని, తన బలాన్ని, తన శక్తిని ఉపయోగించడానికి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాడు. చూడండి, మనుషుడు చంద్రమండలం మీదకి వెళ్తున్నాడు, మనుషుడు గ్రహాల మీదకి వెళ్తున్నాడు, నక్షత్రాల మీదకి వెళ్తున్నాడు. అవునా?
అంటే మనుషుడు ఏం చేస్తాడంటే మేము గొప్పవారం, మేము శక్తిమంతులం, మాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని దేవునికి ఎదురుగా నిలబడడానికి, దేవునికి విరోధంగా నిలబడడానికి మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఒక విషయాన్ని మనం చదవగలిగితే ప్రవక్తల గ్రంథాల్లోనే అతి చిన్న ప్రవక్త ఉపధ్యాయ గ్రంథంలో మీరు చదవగలిగితే మనుషుడు పక్షిరాజు గూడంత ఎత్తైన ప్రాంతములలో కట్టుకున్నట్లు వారి నివాసాన్ని నక్షత్రాల్లో ఏర్పాటు చేసుకుంటారు. చూడండి మాట కనబడుద్ది. ఉపధ్యాయ గ్రంథం 1వ అధ్యాయంలో 4వ వచనం. పక్షిరాజు పైన 3వ వచనం చదవండి. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడై ఉండి కొండ సందులో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనివాడా, నీ హృదయపు గర్వము చేత నువ్వు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసం చేసుకుని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను కింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ఇప్పటికేనండి ధనవంతుల్లో చాలామంది చంద్రమండలం మీద అప్పుడే స్థలాలు కొనేసుకున్నారు. ఏం చేశారు? మార్స్ గ్రహంలో మొక్కలు నాటడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మార్స్ గ్రహమును భూగ్రహముగా చేయడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. యోబు గ్రంథం సరిగ్గా మనం చదవగలిగితే దేవుడు మనుషులకు భూమిని నివాసయోగ్యంగా చేశాడు. చెట్లు ఎవరు నాటారు? సముద్రాలు ఎవరు సృష్టించారు? నదులు ఎవరు సృష్టించారు? ఏమంటే బంగారమును ఎవరు సృష్టించారు? వెండిని ఎవరు సృష్టించారు? మనం తినడానికి ఆహారం యోగ్యమైన దాన్ని ఎవరు సృష్టించారంటే సర్వోన్నతునైన దేవుడు మనల్ని ప్రేమించి మనం ఇంకనూ ఈ భూమి మీద పడక ముందే మొదట వాటిని చేసాడు ఆయన. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఉన్నదాన్ని పాడు చేసి ఏం చేస్తున్నారంటే మనుషుడు జ్ఞానం ఎక్కువైపోయి చంద్రమండలంలో మొక్కలు నాటుతున్నారు. ఏమంటే మార్స్ గ్రహంలో ఇలా అనుకుంటున్నారు మా శక్తి గొప్పది, మేము దాటి వెళ్తున్నాం. ఏం చేస్తున్నారంట? ఈ భూగ్రహాన్ని దాటి వేరే గ్రహంలోకి మేము వెళ్ళగలుగుతున్నాం. గొప్పే ఉంది. ఏమంటే దాటి వెళ్ళడం గొప్ప దేవుడు అంటున్నాడు. నువ్వు అక్కడ ప్రయత్నాలు చేసినా సరే అక్కడి నుంచి నేను కిందకు దూసేస్తాను. కిందే ఉంది, పాతాళం ఉంది. పాతాళమును తప్పించుకునే శక్తి నీకుందా? పాతాళమును తప్పించుకునే బలము నీకుందా? పాతాళమును తప్పించుకునే జ్ఞానము నీకుందా? ఏమండి మరణాన్ని తప్పించుకునే జ్ఞానము నీకుందా? ఎంత కోటీశ్వరుడైనా ఎంత గొప్ప డాక్టర్ అయినా మరణానికి లొంగిపోవాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరణమును తప్పించుట యెహోవా వశమంట. నీ జీవితం మరణం నుంచి తప్పించబడాలంటే దేవుడు ఆజ్ఞాపిస్తే తప్ప, దేవుడు జీవమును అనుగ్రహిస్తే తప్ప మరణము నుంచి తప్పించబడ్డ ఎవరి తరం కూడా కాదండి. మరణించిన వారి సైతము కూడా లేపబడింది కేవలము దేవుని యొక్క ఆత్మ చేతనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక మనుషుడు అతిశయించడానికి చాలా విషయాలు వాడు చూస్తున్నాడు, కానీ వాడి అతిశయాన్ని ఒక రోజున దేవుడు పాతాళానికి తొక్కువేయబోతున్నాడు. కనుక ఇందాక మనం చదివిన కీర్తన గ్రంథంలో మీరు సరిగ్గా చదవలేదు. సరిగ్గా అర్థం చేసి చదివితే ముఖం మీద గుద్దే మాటలు ఉన్నాయండి. ఏ మాటలు? ఎవరో జరిగాను. నేను చదివేటప్పటికి నా చేతిలో సంకలి పిల్లడు ఉన్నాడు. ఆ పదాలు కదిలిపోతున్నాయి. చదివేవాళ్ళు మీరేమో నొక్కలు అంటున్నారు, బండీరా అని ఒకటి అంటున్నారు. అయిపోతుంది ఏమండి. మన సరిగ్గా కీర్తన చదవడం కూడా రాలి. ఒక రోజు ఇది పెట్టుకోవాలి. మన కీర్తన ఎలా చదవాలి, వాక్యం ఎలా చదవాలి మీకు నేర్పించాలి. వాక్యం చదివేది ఒక పద్ధతి ఉంటుంది. ఒకళ్ళు ముందు చదువుతున్నారు, ఒకళ్ళు వెనక చదువుతున్నారు. ఏమండి ప్రతిదానికి కూడా ఒక పద్ధతి ఉంది. వాక్యం చదవడానికి కూడా నేర్చుకోవాలి మనం. ఆ చదివినటువంటి 49వ కీర్తనలో గర్వపు హృదయము కలిగిన వారి నాశనముల గురించి రాయబడిందండి. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఆల్రెడీ మీరు చదవమని చెప్తాను, చదవరు కానీ నీకు తెలుసు, కానీ ఇవాళన్నా చదవండి. ఇంటికి వెళ్ళాక ముందు చెప్తాం కదా, ఇంటి దగ్గర చదివిరండి అమ్మ అని చెప్తాను. ఎవరైనా చదువుతారా? అబ్బాయి ఆ బైబిల్ గ్రంథం పక్కన పడేస్తాం, మరలా పొద్దున్న వచ్చినట్టు దాన్ని దులుపుని వస్తాం. అండి పాస్టర్ గారు చెప్పారు అండి, చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథం తెరవలేని దాని గురించి ఉపమానాలు చాలా చెప్తున్నారు మాస్టర్లు. దేవునికి స్తోత్రం. రోజు భోజనానికి వెళ్ళారంట అయ్యగారు మా ఇంటికి భోజనానికి వచ్చారని చెప్పి చక్కగా వెండి కంచం, వెండి ప్లేట్లో వెండి స్పూన్ వేసి చక్కగా మంచి భోజనం పెట్టారంట. పెట్టిన తర్వాత పాస్టర్ గారు వెళ్ళిపోయేటప్పటికి ఆ వెండి స్పూన్ పోయిందంట. ఏమైంది?
వెండి స్పూన్ పోయింది. అడిగితే పాస్టర్ గారు ఫీల్ అవుతారు, ఇంట్లో ఇంకెవరు రాలేదు, ఆయనే వచ్చాడు, ఏమైందో 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 ఏమని తట్టుకోలేక 2-3 వారాలు వెళ్ళి నలిగిపోయి అడుగుదాం వద్దా అని అడిగి మరలా వచ్చే నెల హౌస్ విజిటింగ్ వస్తారుగా పాస్టర్ గారు, వచ్చే నెల వచ్చేటప్పటికి అయ్యగారండి ఏమనుకోకపోతే ఒక మాట అడుగుతానండి అన్నాను. చెప్పమ్మ ఏంటంటే, అయ్యగారండి మొన్న మీరు వచ్చినప్పుడు మీకు వెండి కంచం వెండి స్పూన్ వేసి పెట్టాం కదండి, వెండి కంచం ఉందండి కానీ వెండి స్పూన్ పోయింది అయ్యగారు, కనబడట్లేదు అన్నాడు. అనుకున్నానమ్మా నువ్వు అడుగుతావని, అది ఎక్కడ ఉందో తెలుసా నీకు అన్నాడు. నువ్వు అసలు బైబిల్ తీర్తావతి ఇవని చెప్పి ఆ స్పూను నీ బైబిల్లో పెట్టి నేనే లేనమ్మా అన్నాడు. అవునా అయ్యగారు అని చెప్పి గబగబా వెళ్ళి చూస్తా, అయ్యగారు ఇందులోనే ఉందన్నారు. దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏంటి ఎంతకే? అలా ఉంది మన పరిస్థితి. ఏమండి అంతేనా? మీ ఇంటికి వచ్చినట్టు ఈసారి నాకు వెండి స్పూన్లు వేసి పెట్టండి, అదే చేస్తాను నేను కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనుషులు తమ సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నారు కానీ దేవుని శక్తి మీద ఆధారపడలేకపోతున్నారండి. సహోదరులారా, మనం దేవుని యొద్దకు వచ్చి ఉన్నాం, దేవుని ప్రేమ ఎరిగిన వారమై ఉన్నాం, దేవుని కార్యాలు రుచించవలసిన వారమై ఉన్నాం. మనలో కూడా చాలా వరకు మన సొంత బలం మీద, మన సొంత శక్తి మీద ఆధారపడినటువంటి పరిస్థితులు చాలా ఏర్పడుతున్నాయి. కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ఎంతవరకు నీ బలం మీద, నీ శక్తి మీద ఆధారపడతావో అంతవరకు మాత్రమే నీ జీవితం నడిపించబడుతుంది. నీ జీవితం నడిపించబడాలంటే పూర్తిగా దేవుని ఆధీనంలోకి నువ్వు రావాల్సిందే. నీ జీవితంలో కార్యాలు నువ్వు చూడాలంటే పూర్తిగా దేవునికి నువ్వు అప్పగించుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం. చాలామంది జీవితాల్లో సరైనటువంటి సంతోషకరమైన క్రియలు జరగబోవడానికి గల కారణం ఏంటంటే వారి సొంత బలము, వారి సొంత శక్తి మీద వారి జీవితాలు నడిపించబడుతున్నాయి. మన జీవితాలు అలా నడిపించబడడానికి వీళ్ళు యవనస్తులు అయి ఉండొచ్చు, బలం కలిగి ఉండొచ్చు, శక్తి కలిగి ఉండొచ్చు, చక్కటి ఉద్యోగాలు కలిగి ఉండొచ్చు, కానీ అవేమీ కూడా నిన్ను నన్ను రక్షించలేవనే విషయాన్ని మనం గ్రహించాలి. సహోదరులారా, దేవుడు నడిపించినటువంటి కుటుంబములో ఏ కొదువ ఉండదు. దేవుడు నడిపించే కుటుంబములో ఏ కొదువ కనబడదు. ఏది లేదు అన్నట్టుగా ఉంటుంది కానీ సర్వము కూడా ఆయన సమకూర్చి నడిపిస్తాడు. అవునా కాదా? ఎంతమంది అనుభవిస్తున్నారు నాకు తెలియదు కానీ నేను అనుభవించగలుగుతున్నా. ఏమీ లేదు అనుకుంటూ ఉంటాం, ఆ క్షణానికి దేవుడు ఏర్పాటు చేస్తాడండి. ఎందుకు అని అడిగితే మనము మన బలం మీద, మన శక్తి మీద ఆధారపడినంతసేపు కూడా ఒక పరిస్థితి వచ్చేసరికి నిల్లైపోతాం. అదే దేవుడి మీద ఆధారపడారు అనుకోండి, అది కింద నుంచి మరలా దేవుడు లేపుతాడు. విత్తనాలు ఎలాగ ఉంటాయి చూడండి, విత్తనాలు ఎలాగ ఉంటాయి, మొలకెత్తి మరలా దేవుడు మనల్ని ఎప్పుడు అలా చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అంటే ఆయన మన జీవితాన్ని సమృద్ధికరమైన మార్గములలో అనుభవపూర్వకముగా నడిపించడానికి ఇష్టపడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎలా నడిపిస్తాడు తెలుసా? అనుభవపూర్వకముగా. ఎందుకంటే దేవునిలో నీ విశ్వాసం పెరగాలి, దేవునిలో నీ శక్తి పెరగాలి, దేవునిలో, నీలో కాదు. దేవుని మీద నీకు ఇంకా నమ్మకం పెరిగి, ఇంకా భయభక్తులు పెరిగి, ఇంకా ఆయన మీద ఆధారపడడానికే దేవుడు అనుభవాల గుండా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరొక మాట చూసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడిన మాట 14వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 7 నుండి 15 వచనాలు చదువుదా. ఇలాగు ప్రకటన చేసెను, మన దేవుడని యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణమును కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదుము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. ఆ కాలమున డాళ్లను, ఈటలను పట్టుకును 3 లక్షల మంది యూదావారును, కేడెములు ధరించి విల్లువేయు 2,80,000 మంది, 80,000 మంది బెన్యామీలను
కూడిన సైన్యము ఆశాకుండను. చూడండి, ఆశ అనే రాజు ఉన్నాడు యూదాలో. ఈ ఆశకు ఉన్నటువంటి బలగం చూడండి, ఎంతమంది ఉన్నారు చూడండి. అక్కడ దాళ్ళు ఈటెలు పట్టుకునేటువంటి సైన్యము 3 లక్షల మంది. ఎక్కువ తక్కువ? ఏమండి, ఎంతమంది చూడండి? 3 లక్షల మంది డాలు ఈటె పట్టుకుని నిలబడతారు. తర్వాత విల్లు వేసేవాళ్ళు ఉంటారు చూడండి, బాణాలు వేసేవారు. ఎంతమంది? 2 లక్షల. టోటల్ ఎంతమంది ఉన్నారు యుద్ధం చేయడానికి? 5,80,000 మంది సైన్యము ఆశకు దేవుడు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఆశ మంచోడే. ఎలాంటి రాజులు చాలామంది చెడ్డోళ్ళు ఉన్నారు. ఈ ఆశ దేవుడి దగ్గర మంచోడుగా ఉన్నాడు ఇక్కడ. అయినా నువ్వు చూడండి, తర్వాత వీరందరూ ఎలా అంటారు? మనలా డమ్మీలు కాదంటే ఎంతకే. మన దగ్గర ఎంత పెద్ద ఆకారం ఉన్న బలహీనలు మనం. గట్టిగా ఎండలో ఒక అరగంట పని చేసేవాడికి గ్లూకోజ్ డబ్బా లీటర్ తాగేస్తాం మనం. అలాంటి వాళ్ళు కాదండి, పరాక్రమశాలు అంట. దేనికి స్తోత్రం. రోజంతా యుద్ధం చేయగలరు, అన్నం తినకుండా నీళ్ళు తాగకుండా. పరాక్రమశాలు అంటే ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళే చచ్చిపోయేదాకా పోరాడేవారు. మరణము ఆఖరిగా వారు తుది శ్వాస వదిలే వరకు కూడా వారు పోరాడతారు. వారు పరాక్రమశాలు. దేనికి స్తోత్రం. అంటే దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడండి ఇలాగ. ఎవరు చెప్పగలుగుతారా? ఒక వ్యక్తి ఎవరు చెప్పారు? గిద్యోని ఏమని పిలిచాడు దేవుడు? గిద్యోనేమో ఎలాంటి వాడు? పరాక్రమం కలిగినవాడు. ఏమైనా పిరికోడండి. ఎలాంటి వాడు? ఫిలిస్తీన్లు చూస్తే భయపడిపోయే రకం, పారిపోతాడంట. అసలు దాక్కుంటాడు. అలా ముందు నిలబడడానికి కూడా భయపడిపోయాడు. దాక్కుని ఒక రోజు ఉంటే దేవుడు పిలుతున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా. ఎవరిని పిలుతున్నాడు? ఇక్కడ ఎవరు లేరే అనుకుంటున్నాడు అంట. అంటే దేవుడు గిద్యోని తన ఆత్మచేత నింపడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుడు తన ఆత్మచేత నింపుతాడో వారు పరాక్రమము గల బలాఢ్యులుగా మార్చబడతారంట. గిద్యోనికి దేవుడు అటువంటి శక్తిని ఇచ్చాడు. ఇక్కడ 5,80,000 మంది ఉన్నారు. వీరందరూ కూడా పరాక్రమశాలులే. కూషీయుడైన జరాహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథమును కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా 1,000 అంటే 1000 into 1000 ఏంటి? ఒకసారి క్యాలిక్యులేటర్ ఉంది ఎవరి దగ్గరైనా? 1000 into 1000 కాదండి, 10 లక్షల మంది. 1000 into 1000 ఎంతమంది? మ్యాథ్స్ ఎన్ని మార్కులు? బెటర్మెంట్ కట్టావా? తప్పులేదు. కొంచెం ఆలోచించి ఆన్సర్లు రాయి ఈసారి. ఎంతమంది అండి? 10 లక్షల మంది ఈ కూషీడైన జరాహు తీసుకొచ్చాడంట. ఈ ఆశ దగ్గర ఎంతమంది ఉన్నారు? కరెక్ట్గా అంటున్నారండి, మంచి వాళ్ళు మీరు అందరూ. అబ్బాయి అంటారు అనుకున్నాను నేను. ఇప్పుడు 5,80,000 మంది, 10 లక్షల మంది. ఎవరు ఎక్కువ? ఇంచుమించు డబల్ ఉన్నారండి. 5 లక్షలు 10 లక్షలు ఇంచుమించు డబల్ ఉన్నారు. అవునా? ఇప్పుడు ఈ డబల్ని చూసేటప్పటికి ఏమవుద్ది ఆశకి? ఏమండి, భయం వస్తారా? అదా ఇప్పుడు దాకా వాళ్ళు పరాక్రమశాలులుగా పేరు పొందారు. ఇప్పుడు దాకా వారు బలం కలిగిన వారుగా. ఏమండి, ఆ ఈట డాలు పట్టుకున్న వాళ్ళు ఒక 3 లక్షలు, బాణం వేయగలిగిన సత్తా కలిగిన, అంటే గురి వేసారంటే గురి తప్పదు. ఏమండి, అంత బలము కలిగిన వారి దగ్గరికి ఈ రాజు తెలివిగా 10 లక్షల మందిని తీసుకొచ్చాడు. అంటే ఇద్దరు కలిపి ఒకరిని చంపితే సీన్ అయిపోద్ది. ఇంకా ఇద్దరు కలిపి ఒకటి చేత్తో ఒక నాపడం, వెనకాల నుంచి చీటితో పడితే అయిపోయినట్టు. ఈ ప్లాన్తో వచ్చారు. తర్వాత ఆశ అతనికి ఎదురుపోయి వారు మారేషా నద్ద జపాత అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయుము.
నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నర మాతృలు నీపైన జయమొందనీయకుము అని ప్రార్థించగా ఏం చేశాడండి ఆశ? ఏం చేశాడు? ఆశ ఆలోచన ఏంటంటే, ప్రభువా నేను ఇందాక చెప్పాను కదా, ఇద్దరు కలిపి ఒకరిని చంపేస్తే అయిపోద్ది సీన్. ఎలా లేదన్నా వాళ్ళు దాంట్లో ఇంకా 5 లక్షల మంది మిగిలిపోతారు. అంటే ఎవరు ఓడిపోతారు? ఆశ ఓడిపోతారు. ఏమండి, పోనీ ఆశ వాళ్ళ దగ్గర ఎవరి టీం అయినా సరే మేమే గెలుస్తాం అనుకుంటారు లేదా? ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది అనుకోండి, పాకిస్తాన్ ఏమనుకుంటాడు? మేము ఇండియాని తుక్కు ఓడిగొడేస్తాం. ఇండియా వాడు ఏమనుకుంటాడు? పాకిస్తాన్. ఎవరు ఓడిపోతారు ఎప్పుడు తెలుస్తుంది అంటే లాస్ట్ బాల్ తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? ఎవరు ఓడిపోయారు ఎప్పుడు తెలుస్తుందండి? అవునా కదా? లాస్ట్ బాల్లో 6 కొట్టాలన్నప్పుడు మనం ఎంత ఆతురతతో చూస్తామో పాకిస్తాన్లో కూడా అంత ఆతురతతో చూస్తారు. అవునండి. అంటే ఆఖరి నిమిషం వరకు విజయం ఎవరిదో ఆడేవాడికి తెలీదు, చూసేవాడికి తెలీదు. కానీ విజయం ఎవరిదో ఎవరు మొదటగా నిర్ణయిస్తారంటే దేవుడు నిర్ణయిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ ఆశ అనుకున్నాడు, నా దగ్గర పరాక్రమశాలు ఉన్నారు. చెప్పాలంటే పరాక్రమశాలు 10 లక్షల మంది చంపేయించండి. కానీ వారి మీద డిపెండ్ అవ్వలేదు, పరాక్రమశాలుల మీద ఆధారపడలేదండి ఆశ. ఏం ప్రార్థన చేశాడంటే, ప్రభువా మనుషులకు బలము దయచేవాడవు నీవే కదా, నిన్నే నమ్ముకున్నాము, నీ నామమును బట్టియే ఈ సైన్యాన్ని ఎదిరించుటకు బయలుదేరున్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైన జయమొందనీయకుము అని ప్రార్థింపగా, యెహోవా ఆ కూషీలను ఆశా ఎదుటను యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున. ఓ సూపర్ అండి. అసలు యుద్ధం జరగలేదు. దేవునికి స్తోత్రం. యుద్ధం జరగలా. ఈ ఆశ ఏమనుకుంటున్నాడు? యుద్ధం జరిగించి వాళ్ళ మీద విజయం దయచే ప్రభా అని అడుగుతుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? అసలు ఆ పరాక్రమశాలకు చెమట పట్టనివ్వలేదండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలాంటి పనులు చేస్తారంటే ఇలాంటి పనులు చేస్తారండి ఆయన. నువ్వు ఆధారపడాలి కదా, నువ్వు ఆధారపడవు ఏం చేస్తావు? ఓ నీ బలం నీ శక్తి అంతా అవగొట్టేసుకున్న తర్వాత ఆఖరికి వస్తావు దేవుని దగ్గరికి. ఉపయోగం ఏముంది? ఏమండి, మొదటిగా నువ్వు దేవుని మీద ఆధారపడి ముందుకెళ్ళు, దేవుని వెంట పెట్టుకుని ముందుకు వెళ్ళు. దేవునికి స్తోత్రం. ఆశ చేసిన ప్రార్థన ఒక ఆలోచన అయితే, దేవుడు ఆ ఆలోచన కంటే అద్భుతమైన ఆలోచన చేశాడండి అక్కడ. ఏంటంటే అసలు యుద్ధం చేసిందే దేవుడు. దేవునికి స్తోత్రం. చదవండి అక్కడ. ఎదుట నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఆశాయును అతనితో కూడున్న వారందరూ గరాతు వరకు వారిని తరుమగా కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేత ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. యూదావారు విశేషమైన కొల్ల సొమ్మును పట్టుకొనిరి. గెరారు చుట్టూనున్న పట్టణములోను వారందరి మీదకి యెహోవా భయము వచ్చెను గనుక ఆ పట్టణములన్నిటినీ కొల్లపెట్టి వాటిలోనున్న మిక్కుటమైన కొల్ల సొమ్ము అంతయు దోచుకునిరి. మరియు వారు పశువుల శాలల పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. యుద్ధం మాత్రమే కదా, నాస్తి కూడా వచ్చింది. ఈసారి ఏమొచ్చింది? యుద్ధం పక్కన పెడితే ఆస్తి వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? వాళ్ళందరికంట దేవుని భయము, ఆ సైన్యము భయం వస్తే వీళ్ళందరూ ఇంకా పారిపోతున్నారంట. పారిపోయాడు ఎలా పారిపోతాడండి? ఆడి చేతిలో సూట్ కేసు పట్టుకుని. ఏమండి, పారిపోయాడు ఎలా పారిపోతాడు? అన్నీ సర్దుకుని పారిపోతాడా? ఎలా పారిపోతాడు? అక్కడ 2 ప్రాంతములు ఉన్నారంట. ఇంకో చూడండి, మొత్తం ఒక పెద్ద సాల కట్టారంటండి. అందులో ఒంటులు గొర్రెలు. ఎందుకంటే యుద్ధం చేసేటప్పటికి వీళ్ళకి మంచి బిర్యానీలు కావాలి కదా. అటే పోలు గట్టిగా తింటారండి. ఒంటి మాంసాలు. ఎప్పుడైనా తిన్నారు ఒంటి మాంసం? దేవుని కృపముట ఒకసారి తిన్నాను. మా ఫ్రెండ్ తెచ్చి చెయ్యముందండి. మన మటన్ ఎలాగా అక్కడ అలాగ అంతే. ఎక్కువ సాహిబులు బక్రీద్ టైంలో ఒంటులు వేస్తారు. మరి ఏలూరులో వేస్తారు ఏరో, కానీ రాజమండ్రిలో ఖచ్చితంగా 1 గంట 2 గంట ఒంటలు వేస్తారు. ఏం చేస్తారు? ముస్లిమ్స్ అందరూ పాడుకుని దాన్ని తీసుకుంటారు. ఫ్రెండ్స్ లాంటి మాకు లాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే అవి పంచి పెడతారు అంతే. చాలా బలం అంటుంది అది.
వాళ్ళు తినేవన్నీ కూడా బలమైన ఆహారం. అంత గొప్ప సొమ్ముని దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరికీ కూడా కొల్ల సొమ్ముగా ఇచ్చాడు. దేనికి స్తోత్రం. ఇదే కొల్ల సొమ్ముని సౌలు గారు తీసుకొస్తే మరి సౌలు గారు ఎందుకు పాప అయ్యాడు? ఏమండి, దేవుడు ఇక్కడ చెప్పాడు అని దాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆశ చేసిన ప్రార్థన, ఆశ చేసిన భక్తి జీవితం, ఆశ కలిగి ఉన్న విశ్వాసము దేవుడు తన జీవితంలో ఆశీర్వాదంగా మార్చాడు దాన్ని. దేనికి స్తోత్రం కలుగునుగా. మన జీవితాల్లో మనకు శక్తి ఉందండి, మనకి టాలెంట్స్ ఉన్నాయి, మనకు కూడా బలం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దానికంటే ముందుగా దేవుని మీద ఆధారపడాలనే ఆశ నీలో ఉండాలి. దేవుని మీద మాత్రమే ఆధారపడేటువంటి జీవితం నీలో ఉంటే దేవుడు ఒకటిని 100 రెట్లుగా చేస్తాడు ఏదైనా సరే. దేవునికి స్తోత్రం. ఇస్సాకు చూడండి, ఒక విత్తనం వేసాడు, 2 రెట్లు పొందుకున్నాడంట. ఏమండి, మనం 100 విత్తనాలు అయితే ఒకటే మొలుతుంది అందులో, అవునా కాదా? 100 విత్తనాలు వేస్తే 1-2 మొలుస్తాయి. కానీ ఇస్సాకంటే ఒక విత్తనం వేస్తే దాన్ని 100 రెట్లు అయ్యేదంట. 100 విత్తనాలు వేస్తే ఎన్ని అయినాయి ఇప్పుడు? 100 × 100 ఎంత అవుతుంది ఇప్పుడు? 1,00,000 అవుతుంది. దేవుడు మన జీవితాలను ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు ఆయన కార్యాలు నీకు చూపిస్తాడు అంటే నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడినప్పుడే. నువ్వు పూర్తిగా దేవుని మీద ఆశ కలిగి, దేవుడు మాత్రమే నా పరిస్థితులను చేయగలడు, దేవుడు మాత్రమే జరిగించగలడు అని ఎప్పుడైతే నువ్వు ఆశ కలిగి దేవుని మీద ఆనుకుంటావో నువ్వు అనుకున్న దానికి మించినటువంటి కార్యం ప్రభు నీ జీవితంలో చేస్తాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అసలు ఆశ అక్కడ అనుకుందంటే జస్ట్ యుద్ధం గెలవాలని అనుకున్నాడు, కానీ యుద్ధం జరిగించలేదు. వారందరూ యుద్ధం జరగకుండా ఎవరు పారిపోతారండి? అందులోనే 5,80,000 మంది కంట 10 లక్షల మంది పారిపోయారంట. అసలు అయ్యే అది కుదిరే పనేనా? అసలు ఎందుకు పారిపోయారంటే దేవుడు ఒక్కొక్కడు మొత్తం ప్రారంభించాడంట. మొత్తం వాళ్ళందరూ పంక్తులు తిరిగి వచ్చినారంట. అంటే 100 మంది ఒక టీం, 100 మంది ఒక టీం. యుద్ధం ఎప్పుడైనా చూసారనుకోండి, ఒక టీమ్స్గా ఉంటారు. శతాధిపతి 100 మందికి ఒకడు ఉంటాడు, వాడికి అధిపతి ఉంటాడు. వాడు ఎలా చెప్తే వాళ్ళు యుద్ధం చేయాలి. ఇప్పుడు ఒక్కొక్కడు ముత్తబడుతుంటే చచ్చిపోతుంటే వీళ్ళందరికీ ఏమవుతుందంటే, అయ్యి బాబోయ్ వారి పక్షంగా యెహోవా లేచాడు. దేవునికి స్తోత్రం. ఆ దినాల్లో చాలామందికి దేవుని భయం చాలా ఉండేది. దేవుని స్వయంగా ఆ కార్యాలు చూసేటప్పటికి అన్య దేశాల్లో వణుకు పుట్టేది. ఆ వణుకును బట్టి వారు అందరూ కూడా ఇశ్రాయేల్ దగ్గరికి రావడానికి భయపడిపోతూ ఉండేవారు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తర్వాత చూద్దాం, కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 7-8 వచనాలు. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 7-8 వచనాలు. కొందరు రథములు బట్టియో, కొందరు గుర్రములు బట్టియో అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనమైతే లేచి చక్కగా నిల్చున్నాం. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలా మందికి చాలా విషయాల్లో అతిశయించడానికి కారణాలు ఉన్నాయి. నీకు నాకు అతిశయించడానికి కారణాలు ఉండకూడదు. నీ చదువు నీకు అతిశయం కాకూడదు, నీ ధనం నీకు అతిశయం కాకూడదు, నీ వ్యాపారం నీకు అతిశయం కాకూడదు, నీకున్న టాలెంట్స్ నీకు అతిశయం కాకూడదు. నీకున్నది ఏది కూడా అమ్మ ఇది ఉందరా బాబు, నాకు ఇది చాలు, నా జీవితాన్ని వెళ్ళబుచ్చుకోవచ్చు అనుకోవడానికి వీలు లేదు. ఉదయం లేచిన తర్వాత నువ్వు ఆధారపడాల్సింది ఆయన మీదే. దేనికి స్తోత్రం. కొంతమందికి ఈ మాట తప్పుగా అనుకోవచ్చు, కానీ దేవుని వాక్యం తెలియపరుస్తుంది. 147వ కీర్తన 11వ వచనంలో, ఆయన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. అని మీరు దేవుణ్ణి దేవుడుగా చూసినంత వరకు మీకు కొన్ని మొహమాటలు వస్తాయి. ఏమొస్తాయి? అవసరానికి మాత్రమే దేవుడిని అడగడానికి అడుగుతాం. కానీ ఇక్కడ మనం చదవగలిగితే దేవుడు మనకి తండ్రిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఎవరైనా తండ్రిని అడగడానికి మొహమాట పడతారా? ఎవరైనా తండ్రితో మాట్లాడడానికి మొహమాట పడతారా? తండ్రిని ఇది కొను అది కొను అనడానికి, నాకు అది అవసరం ఉందని అడగడానికి మొహమాట పడతారా? తల్లిని అడగడానికి మొహమాట పడతారా? మొహమాట పడలు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? ఏదైనా సరే నిరభ్యంతరంగా మాట్లాడగలిగేది ఎవరితోటి? నాకు అది కొను, నాకు అది కావాలి. చిన్నప్పుడైతే మరి భయంకరంగా అడిగేస్తాం, మీద పడి దొల్లేస్తాం. పెద్దగా కొంచెం బుద్ధి జ్ఞానం వచ్చే కొంచెం మామూలుగా అడుగుతాం. ఏమండి? మరి దేవుడు నీకు తండ్రి అన్నాడు కదా,
మనల్ని ముదిమి వచ్చి వరకు ఎత్తుకునేవాడు ఆయనే. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అన్నాడు ఆయన. నువ్వు ఒక దేవునిగా చూసినంత వరకు నీకు నామోషి కలగచ్చు దేవుణ్ణి అడగడానికి. ఏం అడుగుతాంలే, ఆత్మ అని దేవుడి మీద ఆధారపడింది. మనకు ఏదో దేవుడు ఇచ్చాడు కదా, అది అయిపోయాక అడుగుదాం అనుకుంటాం. కానీ అయిపోయాక అడగడం కాదండి. నీకు ఉన్నా సరే అది లేనట్టుగా నువ్వు ఉండాలి. దేనికి స్తోత్రం. ఎలా ఉండాలి? నీ దగ్గర ఎంత ఉన్నా, ఏమున్నా, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా ఏమీ లేనట్లుగానే ఉండాలి. ఆశ అదే స్థితిలో ఉన్నాడు. అంత పరాక్రమశాలు ఉన్నా సరే, ప్రభువా యుద్ధం మాది, మేము జయించలేం, కానీ మా బిడ్డలకి జయం దయచే, బలం దయచే అని చెప్పి ప్రార్థించాడు. కొందరైతే రథములు బట్టి అతిశయిస్తారు, కొంతమంది అయితే గుర్రాలు కలిగి ఉన్నందుకు అతిశయిస్తారు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించాలి. ఎందుకంటే ఆయనే సర్వమును దయచేసే దేవుడు. రథాలు గొప్పవై ఉండొచ్చు, గుర్రాలు గొప్పవై ఉండొచ్చు, వాటికంటే గొప్పవాడు మన దేవుడు. నీ జీవితంలో నీకు కలిగి ఉన్న నీకు గొప్పవై ఉండొచ్చేమో, కానీ వాటికంటే గొప్పవాడు యేసయ్య. నీ జీవితంలో ఎన్ని నువ్వు కలిగి ఉండు, కానీ అవేమీ కూడా నీ వెంట రావు. ఇంటికెళ్ళి చాలా 49వ కీర్తన చాలా చక్కగా రాశాడండి భక్తుడు. దేవుని మీద ఆధారపడినప్పుడు సర్వమును కూడా దేవుడు నీకు దయచేయగలడు. అంటే దేవుడు ఏదో వచ్చి నీ ముందు మూట పడేస్తాడని నేను చెప్పను, కానీ తగ్గిన కాలంలో ఆయన సహాయం చేసే దేవుడు. ఎప్పుడు చేస్తాడు? తగ్గిన కాలము, ఆ క్షణములో, ఆ రోజులో నీకు ఏది అవసరమైతే ఉందో ఆ అవసరంలో దేవుడు నీకు ఆదుకుంటాడు. ఊరికి ముందు ఇచ్చేది మనం దేవుని దగ్గర వస్తావు. అసలు మనం అనుకుంటాం, ప్రభా మాకు 1 కోటి రూపాయలు పడే నీ ముందు పడి ఉంటాం. ఏమంటాం? ఏంటి దావీదు గారు ఉన్నారు అక్కడ, 1 కోటి రూపాయలు పడే, 1 కోటి రూపాయలు పడే అన్నీ మానేసి నీ ముందుకు వచ్చి కూర్చుంటాను, రోజు చర్చిలో కూర్చుంటాను అని అనుకుంటాం. వస్తావా? ఏమండి వస్తావా? నీ నెలలో 20,000 జీతం అనుకో, ఆ తర్వాత నెల ఒక ఎక్స్ట్రా 10,000 వచ్చి 30,000 వచ్చినా నువ్వు దేవుని మందిరానికి సరిగ్గా రావు. 50,000 వచ్చినా రావు. ఏమండి డాక్టర్లు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు, ఒక నెలలో 1,00,000 రూపాయలు చేతులు ఉన్నాయా? వస్తున్నాం ఎదరికి. అంటే మనకున్న దాని మీద ఆధారపడినంత వరకు కూడా నీ జీవితంలో కొదువ ఎప్పుడూ కనబడతానే ఉంటుంది. ఇది లేదు అది లేదని చెప్పుకుంటానే ఉంటావు. కానీ దేవుని మీద ఆధారపడు, కొదువు కనబడదని నేను చెప్పను, కానీ కొదువ తీర్చబడద్ది. దేవునికి స్తోత్రం. కొదువ రెండిట్లో కనబడద్ది. కొదువులు తీర్చబడేది ఎప్పుడు అంటే దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు. ఎప్పుడైతే దేవుడే నాకు ఆశ్రయము, దేవుడే నాకు సహాయం అని ఎప్పుడైతే నీ హృదయపూర్వకంగా దేవునికి చెప్తావో, హృదయపూర్వకంగా నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటావో, అప్పుడు ఆ కొదువులు తీర్చబడుతుంది. దావీదు తనకు కూడా రథాలు ఉన్నాయి, లేవా? తనకి సైన్యం లేదా? 300 మంది బలాఢ్యులు ఉన్నారంటే యోధులు. ఎంతమంది? 300 మంది యోధులు అండి. ఆ 300 మందితో ఎన్నో యుద్ధాలు జయించాడు దావీదు. కానీ ఎప్పుడు చూసినా ప్రభువా నువ్వే నా కోట, నువ్వే నా ఆశ్రయం, నీవు తప్ప నాకు వేరే ఎవరు లేరు ఎందుకు అనాలి? నువ్వే నా బలం ఎందుకు అనాలి? యుద్ధం యెహోవాదని ఎందుకు అనాలి? అవునా కాదండి? ఎన్ని యుద్ధాలు జయించాడు దావీదు. అంటే సింహాన్ని జయించాడంట, ఎలుగుబంటిని జయించాడంట. ఎక్కడి నుంచి జయించాడు? దేవుడి సహాయం బట్టే, దేవుడి ఇచ్చిన బలం బట్టే కదా. తన జీవిత కాలంలో ఏదైతే బాల్యములో నేర్చుకున్నాడో దేవుని ద్వారా, ప్రతీది కూడా తన జీవితకాలం అంతం వరకు కూడా దేవుడు దావీదు మీదే ఆనుకోవడం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. సహోదరులారా, మన జీవితంలో కూడా రథాలు బట్టి, గుర్రాలు బట్టి, ప్రస్తుతం మనం కలిగి ఉన్న దాన్ని బట్టి మనం అతిశయించకూడదు. కానీ నీవు కలిగి ఉన్న రక్షకుడైన యేసయ్యను బట్టి అతిశయించాలి. ఎవరిని బట్టి అతిశయించాలి? చెప్పాలంటే భూమి మీద ఎంతోమందికి లేని రక్షణ భాగ్యాన్ని యేసయ్య నీకు నాకు అనుగ్రహించాడు. మనం గొప్పవారమని కాదు, మన మీద జ్ఞానులమని కాదు, మంచివారమని కాదు. చెప్పాలంటే ఏ మంచి మనలో లేనప్పుడే దేవుడు మనల్ని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం తీద్దాం. హగ్గయి గ్రంథము 2:5. చాలండి అక్కడి వరకే.
మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడదు. దేవునికి స్తోత్రం. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు బయటకు వస్తున్నప్పుడు వారిలో యుద్ధశాలలు ఎవరు కూడా లేరండి. వాళ్ళందరూ కూడా ఇటుకలు పనులు చేసేవారు, మట్టి పిసికేవారు, ఇటుకలు కాల్చి ఇటుకలు ఏర్పాటు చేసేవారు, అంతే. వారికి కత్తి తిప్పడం రాదు, ఈట తిప్పడం రాదు, డాలు పట్టుకోవడం రాదు, యుద్ధం చేయడం అంటే అసలు రానే రాదు వాళ్ళకి. వచ్చా? వారిలో యుద్ధ నేర్పరులు ఎవరు లేరు. మోషే కూడా అదే అన్నాడు కదా, ప్రభువా నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నాకు యుద్ధం చేయడం రాదు అంటే మర్చిపోయాడు. 40 సంవత్సరాలు యుద్ధం చేయడం నేర్చుకున్నాడు, కానీ తర్వాత 40 సంవత్సరాలు గొర్రెలు కాసినవాడికి తన యుద్ధ ప్రావీణ్యత ఏం పనిచేయాల. గొర్రెలు కాసినప్పుడు కత్తి పట్టుకుంటే ఉపయోగం ఉందా? ఏం పట్టుకోవాలి? గొర్రెలు కాసినప్పుడు కర్ర పట్టుకోవాలి. ఆ కర్రతో కొడితే దెబ్బ తగులుతుంది, కత్తితో కొడితే లెక్క దిక్కు కింద పడిపోతుంది, లెక్క పీస్ అయిపోతుంది. దేనికి వాడే సమయంలో అది వాడాలి. కాబట్టి 40 సంవత్సరాలు ఆ కర్ర పట్టుకున్నాడు కాబట్టి యుద్ధం అంతా మర్చిపోయాడు. అవునా? మనం కూడా చూడండి, మనకున్న ఎంత టాలెంట్ అయినా సరే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అది మానేసి వేరే జాబ్లోకి వచ్చామనుకోండి మర్చిపోతాం. అంటే ఒకప్పుడు ఎంత టాలెంటెడ్ పర్సన్స్ అయినా సరే ఇప్పుడు మరలా ఫస్ట్ నుంచి చేయాల్సిందే. అవునా కదా? ఇక్కడ అదే మాట చెప్తున్నాడు ఏంటి దేవుని సన్నిధిలో, ఐగుప్తీయులలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకో. వారు ఐగుప్తులో నుంచి వచ్చిన వారు కాల్బలం 6 లక్షల మంది అని రాయబడిందండి. అవునా? 6 లక్షలు. చెప్పాలంటే ఐగుప్తీయుల కంటే కూడా ఇశ్రాయేల్ ప్రజలు చాలా ఎక్కువైపోయారంట. ఐగుప్తీయులు ఫరో రాజు ఇశ్రాయేల్ని చంపడానికి, ఇశ్రాయేల్లో పురుషులను చంపడానికి గల కారణం ఏంటంటే వారు విస్తరించిపోయారు. చిటికి మనకు అనేసేవారు అంట. వాళ్ళు విస్తరించిపోయారంట. వారి భయం ఏంటంటే రేపొద్దున్న మనకంటే వీరు విస్తారమైన జనంగా ఉన్నారు, బలమైన జనంగా ఉన్నారు, కాబట్టి మనల్ని ఇక్కడి నుంచి తరిమేసి ఈ ప్రాంతాన్ని వీరు ఆక్రమించుకుంటారేమో అని చెప్పి మగపిల్లలు ఎవరుంటే వారిని చంపేయండి. ఎందుకంటే మగవాళ్ళు బలవంతులా, ఆడవాళ్ళు బలవంతులా? ఇప్పుడు కదా, అప్పుడు ఇప్పుడు కూడా మగవాళ్ళే బలవండి అండి. ఆ మగవాళ్ళని చంపేస్తే యుద్ధం చేయడానికి ఇంకెవరు ఉంటారు? ఆడవాళ్ళు యుద్ధం చేయరు కదా అని ఉద్దేశంతో మగపిల్లలను చంపేస్తూ ఉండేవారు. ఆ మగపిల్లలను చంపుతున్న క్రమములో దేవుడు మోషేని రక్షించాడు. అక్కడ ఆ ఒక్క మోషే ఏం చేశాడంటే తలకిందులు చేసాడు ఒక రోజు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ 40 సంవత్సరాలు ఆ యుద్ధ ప్రావీణ్యత మొత్తం మర్చిపోయాడు. ఒకవేళ యుద్ధం ఉన్నా కూడా యుద్ధం దేనికి పనిచేయలేదు దేవుడి దగ్గర. దేవుడు యుద్ధం చేయించాడండి ఎక్కడైనా? ఐగుప్తీయులు బయటకు వస్తున్నా ఎక్కడైనా యుద్ధం జరిగిందా? జరగల. జరిగించిందంతా కూడా దేవుడే. ఆ 10 తెగులు మోషే అనుకున్నాడు, ఏంటి ప్రభు మాట ఏంట్లేదు, ఏం చేయాలంటే మౌనంగా ఉండి నేను చెప్తాననేవాడు. 10 తెగులు పంపించాడు. అవునండి. 10 తెగులు పెట్టేటప్పటికి మొత్తం ఐగుప్తు దేశం అంతా కూడా అల్లాడిపోయింది. ఎలా జరిగించాడు? దేవుడే జరిగించాడు. అవునా? మోషే వల్ల ఏమైనా అయిందంటారు? అసలు అందులో మోషే ప్రమేయం ఏది కూడా లేదండి. జస్ట్ దేవుడు చూపించడానికి, మోషేకి దేవుని శక్తి ఏంటో చూపించడానికే మోషే అక్కడ పంపించాడు, అంతే. మోషే వెళ్లకుండా కూడా దేవుడు 10 తెగులు పంపించగలడా? పంపించలేడా? అండి. మోషేకి నమ్మకం కుదరడానికి, మోషే ఫస్ట్ స్టార్టింగ్ దేవుని దగ్గరకు వచ్చాడు. ప్రభువా నేను వెళ్తాను నమ్మరు, నువ్వు మా పితరుల దేవుడు, మీ శక్తి మాకు సరిగ్గా తెలియదు అంటే ఏదో 2 అద్భుతాలు చేశాడు, అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా ఫరో మీద చూసేవాడికి, ఫరో సైన్యం చూసేవాడికి మోషే మనసు మారిపోద్దా మారదా? మనం కూడానండి దేవుని కార్యాలు మన జీవితాలు జరగకపోతే మన మనసులు మారిపోతాయి. అవునా? మరలా నీ మనసు ఎప్పుడు కుదిరిపోద్దో తెలుసా? ఎవరికైనా దేవుని ఒకరు తొత్తే. ఏమండి? మనకి ఎప్పుడు మరలా కుదురుపడతాం? మంచి జరిగితే కుదురుపడతాం, చెడు జరిగితే కుదురుపడతాం. అవునా కదా? ఓ దెబ్బ అయితే కుదురుపడతాం, కొంతమంది దెబ్బలు వేసినా కుదురుపడరు. ఇంకా వాళ్ళు దేవుడే చూసుకోలే. ఇంకా దేవుడు 10 తెగులు చూపించిన తర్వాత మోషేకి విశ్వాసం కుదిరింది. మరలా అక్కడ ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చాడు. అసలు ఎప్పుడు కట్టుకథలుగా చెప్పడానికి కూడా అవకాశం లేని కార్యాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజల ఎదురుగాను ఐగుప్తీయుల ఎదురుగా జరిగించేటండి. దేనికి స్తోత్రం కలుగునుగా. కథలుగా చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. అంత అద్భుత కార్యాలు దేవుడు వారి పక్షం. ఇదే మాట అంటున్నాడు అక్కడ, ఐగుప్తులో ఉండగా నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నది, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడద్దు. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటే భయపడం? మన మధ్యలో.
ఎక్కడండి? మన మధ్యలో, నీ మధ్యలో, నీ కుటుంబం మధ్యలో దేవుని ఆత్మ ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని ఆత్మ మన కుటుంబంలో సంచరిస్తుందో, ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ హృదయంలో సంచరిస్తాడో, ఎప్పుడైతే దేవుని ఆత్మ మన సంఘములో సంచరిస్తాడో, అక్కడ మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కార్యములు జరిగించేది దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. మన బలము కాదు, మన జ్ఞానము కాదు, మనకు కలిగినదేమీ కాదు. కానీ ఎప్పుడైతే ఎవరైతే ఏ సంఘం అయితే పూర్తిగా దేవుని మీద ఆధారపడతారో, దేవుని మీద పూర్తిగా తమ జీవితాలు అప్పగించుకుని దేవుని మీద మాత్రమే ఆశ కలిగి ఉంటారో, ఆ స్థలాల్లో దేవుని ఆత్మకార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. మనం చేస్తాం, మన వల్ల వద్దన్నామా, అయిపోయింది, డమ్మీ అయిపోద్ది అక్కడ. అంటే ప్రస్తుత దినాల్లో చాలా చోట్ల అద్భుతాలు జరుగుతున్నాయి. అది నిజమో అబద్ధమో నమ్మడానికి అవకాశం లేకుండా పోయింది. అవునా? అవునా కదండి? మనం చూస్తాం, చాలా చోట్ల టీవీలో చూస్తాం, ఫోన్లో చూస్తాం. నమ్మగలుగుతున్నామా? ఎందుకంటే దొంగ ప్రవక్తలు ఉన్నారు, నిజమైన ప్రవక్తలు ఉన్నారు. నిజమో అబద్ధం ఒకలాగా ఉంటుందండి. ఎందుకు ఒరిజినల్ ఎలాగ ఉంటుందో డూప్లికేట్ కూడా అలాగ ఉంటుంది. అయితే నమ్మడానికి ఎప్పుడు నువ్వు అవకాశం దొరుకుద్ది అంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మను కలిగి ఉంటావో, సత్యం అనేది ఏంటో అసత్యం అనేది ఏంటో నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ ప్రతీదీ తేటగా తెలియపరుస్తాడంట. ఏం చేస్తాడు? నీ జ్ఞానంతో, నీ బుద్ధితో పరిశీలిస్తే పని అవ్వదు. ఎప్పుడు దొరుకుద్ది అంటే అది దేవుని ఆత్మ ద్వారా దేవుడు మనకి వాటిని బయలుపరిస్తే తప్ప అవి మనకు అర్థం కావు. దానికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము 14వ వచనము. రోమా 8:9. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. దేనికి స్తోత్రం. క్రొత్త నిబంధన కాలములో సంఘం అంతటికి కూడా దేవుడిచ్చినటువంటి వాగ్దానము పరిశుద్ధాత్మ. ఒకరికిద్దరికి కాదు, సేవకులకు ఒకరికే కాదు, ప్రత్యేకించబడిన వారికి ఒకరికే కాదు. అపోస్తులు గారు 2:38 వచనం మీరు చదవగలిగితే, పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుకుంటారు అని రాయబడింది. మనం ఏం వరం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ అనే వరము మనం పొందుకోవాలి. వరం పొందుకోవాలంటే ఎవరిని అడగాలి? ఆ వరం ఇచ్చి దేవుణ్ణి అడగాలి. అవునండి? మరి ఆ దేవుని మనం ఏ వరం అడుగుతున్నాం? అయ్యా ఇల్లు అనే వరం ఇవ్వా, అయ్యా ఫస్ట్ ర్యాంక్ అనే వరం ఇవ్వా, అయ్యా పెళ్ళం అనే వరం ఇవ్వా, మొగుడు అనే వరం ఇవ్వా. ఏం వరాలు అడుగుతున్నావు? డబ్బు అనే వరం ఇవ్వా, ఉద్యోగం అనే వరం ఇవ్వా, స్వస్థత అనే వరం ఇవ్వా. ఇవి అడుగుతున్నామండి. అసలైన వరం ఏంటో తెలుసా? అన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టాడు ఆయన. అదే పరిశుద్ధాత్మ. దేనికి స్తోత్రం. ఒక్కొక్కటి ఎరుకుంటావు, ఏటో మరి అర్థం కాదు. అసలైన దేవుని ఆత్మను నువ్వు కలిగి ఉంటే నీకు ఏ సమయంలో ఏది అవసరమని నడిపిస్తాడు. మనం ఒక్కొక్కసారి అజ్ఞానులుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఎంత జ్ఞానం కలిగిన వారు అయినా సరే ఒక్కోసారి ఏమవుతామంటే అజ్ఞానులుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇక్కడ ఏమన్నాడంటే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల ఎక్కడ ఉండాలంట? నిజంగానంట నీ హృదయంలో, నీలో దేవుని ఆత్మ నివసించుంటే మీరు ఎవరు 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 మనలో దేవుని ఆత్మ ఉంటే మనం ఆత్మ స్వభావం కలిగిన వారంగా ఉంటాం. ఇప్పుడు ఆత్మ స్వభావం కలిగిన వారు ఏమడుగుతారు? ఆత్మ స్వభావం నీలో ఉంటే దేవునికి నువ్వేం ప్రార్థన చేస్తావు? ఏమండి? ఇప్పుడు యేసుప్రభు వారు ఆత్మ స్వభావంగా, ఆ పోస్టులో ఆత్మ పొందుకున్న తర్వాత ఆత్మ స్వభావం గలవారుగా మార్చబడ్డారు. వాళ్ళు ఏం అడిగేవారు దేవుడిని? ఏమండి? ప్రభువా మేము ఒక మంచి పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభువా, మంచి ధనవంతులైన విశ్వాసులను మాకు దయచేయండి ప్రభువా. ఇప్పుడు ప్రార్థన చేశారండి వాళ్ళు. ప్రార్థన చాలా వరకు రాయబడి బైబిల్ గ్రంథంలో రాయబడినా లేవా?
ప్రభా ఒక మంచి కారు కొనుక్కోవడానికి సహాయం చేయండి ప్రభా. మా పాస్టర్ గారు అడిగారంటే పాత కారు అయిపోయింది, బయటికి తిరగడానికి కొత్త కారు కావాలి, సంఘస్థులు అందరూ చేతులు ఎత్తనన్నారంట. కారు పెద్దదే అది, అంటే దాని మీద కొంచెం లగ్జరియస్ కారు కావాలంట ఆయనకి. మా సంఘం ఎలాంటిదంటే గొర్రెలు కదండి. ఏ గొర్రెలు ఇవి? ఏం గొర్రెలు? గొర్రెలు రకాలు ఉంటాయి, గుడ్డు గొర్రెలు ఎక్కువ ఉంటాయి మన దగ్గర. అయిపోయి పాటర్ గారు పాపం చాలా దూరం వెళ్తున్నారుగా, మరి అందులో ఏం లేదు. మన పిల్లల్నండి కారు మంచి హీట్ ఎక్కిన తర్వాత తీసుకెళ్ళానండి, చెమటలు కారిపోతున్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళకి కష్టం నేర్పించాను చెప్పాలంటే. 3 దినాలు సుఖమైతే నేర్పించలే. అక్కడ చెప్పాలంటే మేము వెళ్ళామంటే రాజుల్లో చూస్తారు మమ్మల్ని. లాస్ట్ రోజు అయ్యగారు చికెన్ ఉండమంటారు, పిల్లలు అన్నారు. వద్దు, సాంబార్ ఒకటి వేసి పెట్టండి. ఇప్పుడు రేపు చికెన్ వేసి పెట్టారు అనుకోండి, వీళ్ళు అనుకుంటారు అయ్య బాబాయ్ అక్కడికి వెళ్తే చాలా బాగుంది, మా అమ్మ చచ్చుకొచ్చేసి ఏం వండట్లేదు, చారు వేసి పెడుతుంది, అయ్యగారితో పాటు వండరు వెళ్ళిపోతాం, తిండి కోసం వస్తానంటారు. యేసుప్రభు దగ్గర చాలామంది అలాగ వచ్చేవారంటండి. వాక్యం వినడానికి వచ్చేవారు కాదంట. ఎందుకు వచ్చేవారు? ఆయన దగ్గర సమృద్ధిగా ఆహారం దొరికేది, అందుకు వచ్చేవారంటాడు. అందుకు రాకూడదు. దేనికోసం రావాలేసా? దేవుని కోసం. కష్టమైన, నష్టమైన, శ్రమ అయినా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఏదైనా సంతోషంగా. మేము ఫస్ట్లో మొండలు వెళ్ళినప్పుడు మాకు ఏం పెట్టారు అమ్మగారిని అడగని చెప్తారు. సారు వేసి పెట్టేవారండి ఫస్ట్లో వెళ్ళిన కొత్తలో, ఓన్లీ సారు. తర్వాత 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 ఒక 5-6 సంవత్సరాలకు ఇప్పుడు మార్పు చెందారు. అదే పెట్టేవారు, అయ్యే తినొచ్చేవాళ్ళం మేము. ఎందుకంటే దేవుని పరిచయంలో ఏం పెట్టారు అనేది అనవసరం. అసలు వాళ్ళు పెట్టడం మనకు ధన్యత. అవునండి. తర్వాత వాళ్ళు నేర్చుకున్నారు. సేవకులకి ఎంత పెడితే అంత ఆశీర్వాదం అన్నట్లుగా వాళ్ళు నేర్చుకుని మేము పెడతాం. ఆదివారం ఒక రోజు 4 తెస్తారండి ఒక్కోసారి. వాళ్ళు మొత్తం 4 కలిపి 4 కూరలు వేస్తారు. ఏం చేస్తారు? అయ్యో మీరు తెచ్చారా, మేము తెచ్చేసామంటారు ఆఖరికి. నువ్వు ఎప్పుడైతే ఆత్మ స్వభావం కలిగి ఉంటావో దేవుణ్ణి ఏమడుగుతావు అంటే, ప్రభువా ఆత్మ కార్యముల గురించి నాకు నేర్పించాను. నీలో ఒక రకమైన తృష్ణ వస్తుంది దేవుని గురించి. ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో పడాలి, ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా దేవుని ద్వారా ఏదో పొందుకోవాలి. శరీర సంబంధమైన కోరుకోవండి. శరీర సంబంధమైన కోరుకున్నప్పుడు నువ్వు ఎలాంటి వాడో కింద చెప్తుందంటే, చూడండి ఆ కిందే ఉందన్నమాట. ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేని వాడైతే, ఆ పైన దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. అంటే శరీర స్వభావం కలిగిన వారైతే వారు ఎలాంటి వారు? ఆత్మ లేనివారు. సహోదరుల ఒక విషయం మనం గ్రహించాల్సింది ఏంటంటే, క్రీస్తు సంఘములోనికి నువ్వు చేర్చబడిన తర్వాత నీవు ఖచ్చితంగా క్రీస్తు ఆత్మను కలిగి ఉండాలి. కింద చెప్తుంటే, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాదు. అపోస్తులు దేవుని ద్వారా నడిపించబడుతూ ఉన్న కాలంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నంత వరకు వారు ఆత్మ స్వభావం కలిగిన వారుగా లేరండి. ఎందుకంటే వారిలో ఏం లేదు? క్రీస్తు ఆత్మ లేదు. ఏం లేదు? శిష్యులు నడిచారు, వారు కూడా అద్భుతాలు చేశారు, వారు కూడా స్వస్థతలు చేశారు, వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయితే వారిలో ఏం లేదంటే పరిశుద్ధాత్మ లేదు. యేసు ప్రభు వారు అన్నారు, యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో మనం చదివి, యేసు ప్రభు వారు ఆరోహణమేమని చెప్తున్నాను, తండ్రి మీకు అనుగ్రహించినటువంటి వాగ్దానం పొందుకునే వరకు మీరందరూ యెరూషలేము ప్రాంతంలో ఉండి కనిపెట్టి ప్రార్థన చేయండి. ఏం చెప్పాడండి? అపోస్తుల గారిది ఏంటి? 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. అయినను దేనికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుడు తన పరిశుద్ధాత్మతో మనం నింపుతాడో అప్పుడు మనం శక్తి పొందుకుంటాం. మనం శక్తి పొందుకునేది ఎవరి కోసం అంటే మన కోసం కాదండి. ఇంతకీ దేవుని కోసం నిలబడడానికి శక్తి పొందుకుంటాం. దేనికి స్తోత్రం. ఎవరి కోసం నిలబడాలి? ఎవరి కోసం? దేవుని కోసం నువ్వు నేను నిలబడాలంటే పరిశుద్ధాత్మ అనే వరం మనం పొందుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ అనే వరం మనం పొందుకున్నప్పుడు శక్తి కలిగి ఉంటాం. ఇది ఎలాంటిదంటే ఒక బుడ్డి లాంటిదండి. పరిశుద్ధాత్మ అనేది ఎలాంటిదంటే ఒక బుడ్డి లాంటిది. అంటే బుడ్డిలో ఒత్తిలుగుతూ ఉంటుంది, నూనె అవుద్దా అవుదా?
ఏమండి? నూనె అయిపోతే ఏమవుద్ది? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మాట, ఆత్మను ఆర్పకుడు అని ఉన్నమాట. ఆత్మ ఎప్పుడు ఆరిపోద్ది? బుడ్లో నూనె అయిపోతాయి. అవునండి? ఈ పరిశుద్ధాత్మ చేత మనం ఎప్పటి వరకు వెలిగించబడాలంటే యేసు ప్రభు రాకడ వరకు, లేదా మనం ప్రాణం వదిలే వరకు అది వెలిగించబడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి ఉన్నావో దేవుని స్వభావం నీలో ఉంటుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మను కలిగి ఉంటావో దేవుని శక్తి మీద ఆధారపడతావు. యేసు ప్రభు వారు చూడండి, ఎప్పుడు చూసినా తండ్రి అని సంబోధించి ప్రార్థన చేసేవారు. అవునా? ఆయనలో శక్తి లేదా? మరి ఆయనలో బలం లేదా? ఆయనలో అధికారం లేదా? మరి ఎందుకు వాడేవాడు? ఎందుకంటే ఆయన ఈ లోకంలో 100% మనుషుడిగా వచ్చాడు. ఆయన మన ఎలా ఉండాలో నేర్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన అలాగనే ఉంచాడు. మనం ఎలాగైతే ఇప్పుడు నేను ఒక సేవకుడు ఎలా ఉన్నాడో, ఒక విశ్వాసం ఎలా ఉన్నాడో, అలాగే యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నాడు. ఉండి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. పరిశుద్ధాత్మను పొందుకుని ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడినట్లు ప్రతి విషయంలో తండ్రిని ప్రార్థన చేసి అక్కడ కార్యాలు చూసేవారు. అవునా? 5 రొట్టెలు 2 చేపలు చేసినప్పుడు ఓం భీం బుష్ అన్నాడా? ఏమన్నాడు? పట్టుకుని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇప్పుడు వీధిని పంచండి అన్నాడు. అవునా? అలా చెయ్యేసి ప్రార్థన చేసి అలా అందరికీ పంచండి అన్నాడా? అది తీసే కొద్ది వచ్చినాయి అండి. అవి అలా వచ్చినాయి. ఆ తర్వాత బాణల్లో నీళ్లు పోసినప్పుడు మొదటగా నీళ్ళే, ఆ చెంబు ముంచి పోసేటప్పటికి ఏమైపోయినాయి అంటే అవి. దేవుడు శక్తి పొందిన తర్వాత, యేసుప్రభు వారు శక్తి పొందిన తర్వాత అద్భుత కార్యాలు జరగడం ప్రారంభించాయి. అద్భుత కార్యాలు దేవుని కొరకు మనం చెయ్యాలి. ఎవరి కోసం? అది దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో అక్కడే కార్యాలు. ఇప్పుడు మీ జీవితంలో, నా జీవితంలో ఒక స్వస్థత కావాలనుకోండి, ఎవరో పెద్ద పాటర్ గారు చేయతే అవసరంలా, విశ్వాసం చేసే దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు. చేస్తాడా? చేయడా? నాకు ఇష్టం లేదంటాడు ఆయన. నువ్వంటే నాకు అసహ్యం, నువ్వంటే నాకు చిరాకు అంటాడు ఆయన. నువ్వు అడిగే విధానంలో ఉంటుంది. నువ్వు దేవునిలో ప్రార్థించే విధానము, విశ్వాసం చూపించే విధానము, దేవుని మీద నీకున్న నమ్మకం, ఈ కార్యాలను బట్టి నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. మనం ఆత్మ స్వభావం కలిగిన వారంగా ఉన్నప్పుడు శరీర స్వభావం కలిగిన వారంగా ఉండమంట. ఆత్మ స్వభావంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆత్మీయ ఆలోచనలు మనలో రావాలి. యేసు ప్రభు వారి ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆయన తన సొంత కార్యముల కొరకు ఎప్పుడు కూడా ఆలోచనలు చేయలే. ఆలోచించారా? సొంతంగా ఏమన్నా ఏర్పాటు చేసి, శిష్యులు కూడా ఎప్పుడు కూడా అండి, ఎప్పుడైతే వారు పరిచర్లో దిగిపోయారో వారికంటూ ఏమీ కూడా వారు సమకూర్చుకోలేదు. సమకూర్చుకున్నారు ఎక్కడైనా? పౌలు గారు సొంత ఊరు ఎక్కడ ఉంది? పౌలు గారు కట్టుకుని ఇల్లు ఎక్కడ ఉంది? రాజమండ్రి వచ్చారనుకోండి, వీరేశలింగం పంతులు గారి ఇల్లు, వీరేశలింగం పంతులు గారు ఇవన్నీ, అంటే వాళ్ళు ఉన్న కాలంలో వారికి ఉన్న ఇల్లు అయినా. ఇప్పుడు పౌలు గారు ఉన్నారు, వాళ్ళ ఇల్లు ఎక్కడ? పేతురు గారి ఇల్లు ఎక్కడ? అంటే వాళ్ళు సంపాదించుకున్నారా లేదా? ఏమండి? సంపాదించుకోవాలా? ఎందుకు? వారు శరీర స్వభావం కలిగిన వారు. ప్రస్తుతం మనలో 2 నడుస్తున్నాయి. ఏం నడుస్తున్నాయి? ఆదివారం చర్చికి వచ్చినప్పుడు, ఎక్కడికైనా కోటాలకు వెళ్ళినప్పుడు ఆత్మ స్వభావం కలిగిన వారుగా నడుస్తాం. జస్ట్ అలా గేటు దాటగానే ఆత్మ స్వభావాన్ని తీసి మడత జేబులు పెట్టేసుకుని అసలు స్వభావాన్ని వేసుకుని ముందుకు వెళ్తాం. ప్రస్తుతం ఏలుబాటు చేస్తుంది అదేనండి, శరీర స్వభావమే ఏలుబాటు చేస్తుంది. ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. మరి క్రీస్తు ఆత్మ కలిగిన వారిని ఎవరు కూడా ఇలా ఉండం కదా మనం. క్రీస్తు ఆత్మ కలిగిన వారి పద్ధతులు వేరేగా ఉంటాయి. క్రీస్తు ఆత్మ కలిగిన వారి నడిపింపులు వేరేగా ఉంటాయి. దానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆత్మని ఎప్పుడూ కూడా మనలో కలిగి ఉండడానికి ప్రార్థన చేయాలి. ఆత్మ ఆరిపోకుండా మొదటిగా ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మను నింపుదల కోసం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ నడిపింపు కోసం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ కార్యముల కొరకు ప్రార్థన చేయాలి. దేవుని నామం హెచ్చించబడాలి మన ద్వారానే మనం ప్రార్థన చేయాలి. మనం కాదు కనబడాల్సింది, యేసయ్య కనబడేటట్లుగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేతిలో ఒక సాధనంలాగా చెప్పాలంటే, యేసు ప్రభు వారు ఉమ్ము వేసి మట్టి తీసి ఒక మనిషి కంటికి రాత్రి స్వస్థత వచ్చింది చూసారా? యేసు ప్రభు ఉమ్ములా మనం మారిపోవాలి. ఎలా మారిపోవాలండి?
ఉమ్ము తీసి రాత్రి స్వస్థత వచ్చిందా లేదా? అంటే ఆయన చేతిలో వాడబడింది ఆ ఉమ్ము ఆ మట్టి. మనం అలా అయిపోవాలండి. దేనికి స్తోత్రం. మనం అనుకుంటాం యేసయ్య నెత్తి మీద కిరీటం అయిపోవాలి. ఏమనుకుంటాం? యేసయ్య నెత్తి మీద ఏ కిరీటం? మొల కిరీటం. ఏ కిరీటం అయిపోవాలి మనం? యేసయ్య నెత్తి మీద మొల కిరీటం అయిపోవాలి. యేసయ్య ఈపు మీద కొరడా దెబ్బ నేనే అయిపోవాలి. నిజం. అలా అంటే మనం ఆయన అలా బాధిస్తున్నామని అర్థం అండి. ఆయన చేతిలో మనం వాడబడినప్పుడు కనబడాల్సింది ఏంటంటే ఆయన చెయ్యే. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆత్మ స్వభావం కలిగిన వారి ఆలోచన ఏంటంటే దేవుణ్ణే మేము కనుపరచాలి, దేవుణ్ణే మేము తీసుకువెళ్ళాలి. ఆ ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో దేవుడు చెప్తున్నాడు కదా, నేను మీకు వాగ్దానం చేసిన నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడద్దు. నీ మధ్యన నా మధ్యన మనలో, మన కుటుంబంలో, మన సంఘములో, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనతో దేవుని ఆత్మ రావాలంటే మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడిపోవాలి. దేనికి స్తోత్రం కలిగిన. అప్పుడప్పుడు ఆధారపడుతుండే, అవసరానికి ఆధారపడతాం దేవుని మీద. అవసరానికి కాదు ఆధారపడాల్సింది. అవసరానికి ఎవరు ఆధారపడతారు? అన్యుడు ఆధారపడతాడు. అవునా కదా? అన్యులు ఆధారపడతారు. ప్రతిరోజు వస్తారు చర్చికి. ఎప్పుడు వస్తారు? పలానా జబ్బు వచ్చినప్పుడు, పలానా కార్యాలు జరగనప్పుడు, ఏదైనా పరిస్థితి ఉన్నప్పుడు వస్తారు. నువ్వు నేను అలాంటి వాళ్ళం కాదండి. మన దేవుని కుమారులము, దేవుని పిల్లలం. కింద మాట చూడండి, 14 వచనము. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఎలా అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము చూడండి ఏమంటున్నా తెలుసా, మనం అబ్బా తండ్రి. ఎవరిని పడతారు నా అన్న అంటే బాగుంటుందా? నీకు నాకు దేవుడు అధికారం ఇచ్చాడు తెలుసా. ఏంటంటే ఆయనను అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి, మరియు మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే తన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని ఆత్మ మన గురించి చెప్పే సాక్ష్యం ఏంటి తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె. ఎవరిస్తున్నారు ఈ సాక్ష్యం? ఎప్పుడు పొందుకుంటాం తెలుసా అండి ఈ సాక్ష్యం? మనం దేవుని ఆత్మ కలిగిన వారమే దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు. విశ్వాసములలో స్థాయిలు ఉన్నాయి, విశ్వాసములో స్థాయిలు ఉన్నాయి, భక్తిలో స్థాయిలు ఉన్నాయి, ఆత్మలో స్థాయిలు ఉన్నాయి. ప్రతిదానికి కూడా స్టేజెస్ ఉన్నాయి ఖచ్చితంగా. అయితే నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు ఒకసారి ఆలోచించే. ఇంకా నువ్వు దేవుడిలాగే చూస్తున్నావా యేసయ్యని? తండ్రి స్టేజ్లోకి వెళ్ళావా? కుమారుడి స్టేజ్లోకి వెళ్ళావా? ప్రభువుని అబ్బా తండ్రి అని పిలిచేటువంటి ఆ హృదయం నీలో ఉందా? ఆలోచన చేయాలి. ఆయన ఏమై ఉన్నాడు మనకు? ఆయన ఏమండి, తండ్రి అంటే కొంచెం ఎక్కువ ధైర్యం వస్తుంది. అవునా? తండ్రి అంటే ఏమొస్తుంది మనకి? దేవుడు అంటే ధైర్యం తక్కువ అవుతుంది. తండ్రి ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒకే రకముగా ఇస్తూ ఉంటాడు. కోల్పోయినా సరే తిరిగి ఇవ్వగలిగినటువంటి వాడు మన తండ్రి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడు ఆయన కుమారుడిగా, ఆయన కుమారుడిగా మార్చబడతావంటే దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడి ఉన్నప్పుడు. ఆయన ఆత్మలో తానే తేటపరుస్తూ తెలియపరుస్తుంది ఏంటంటే మనం ఆయన పిల్లలము అని చెప్తున్నాడు అంటే. దేవునికి స్తోత్రం. కనుక మన జీవితాల్లో దేవుని శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క ఆత్మను ఎప్పుడూ కూడా కలిగిన వారమే నడిపించబడాలి. మన బలం కాదు, మన జ్ఞానం కాదు, మన శక్తి కాదు, మనకి కలిగి ఉన్న దాన్ని ఏది కూడా కాదు. ఎందుకంటే ఇవేమీ కూడా మనతో శాశ్వత కాలం రావు. ఏది కూడా శాశ్వత కాలం నీతో నాతో ఉండదు. ఏది ఉండేదంటే దేవుడు మాత్రమే. కనుక నీవు పూర్తిగా నీ జీవితకాలం అంతని కూడా దేవునికి అప్పగించుకుని, యేసయ్యకి అప్పగించుకోగలిగితే, అప్పగించుకోవడం మాత్రమే కాదు, ఆయన ఆత్మ చేత మనం నింపబడినట్లుగా ప్రార్థన చేయాలి. శిష్యులు ఎన్ని రోజులు ప్రార్థన చేశారండి ఆత్మ కోసం తెలుసా? యేసు ప్రభు వారు ఎన్ని రోజులు మరణించి తిరిగి లేచి వారు అందరూ కనబడ్డాడు? 3 రోజుల 3 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు ఆయన. ఆరోహణం అవ్వడానికి యేసు ప్రభు లేపబడిన తర్వాత ఎన్ని రోజులు ఉంది మధ్యలో? 40 days.
40 రోజులు దేవుని రాజ్యం గురించి మరలా వారికి తెలియపరచడానికి. 40 రోజులు నేను ఆరోహణమవుతూ చెప్పిన మాట ఏంటంటే, అపోస్తలుల గారు మొదటి అధ్యాయం స్టార్టింగ్లో ఉందా మనం చదివింది అయ్యే మాటలు ఏంటంటే, మీరు యెరూషలేములో ఉండి కనిపెట్టి ప్రార్థన చేయండి. ఏం చేయమన్నాడు? తండ్రి వాగ్దానము చేసినటువంటి ఆత్మ మీరు పొందుకోవాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం పొందుకోవాలండి. ఆయన ఇస్తాడు, కానీ ఎప్పుడు ఇస్తాడు? అడిగితే ఇస్తాడు. అవునా? ఎవరన్నా చుట్టాలు వచ్చి ఇదిగోండి మీ అబ్బాయికి ఇది కొనండి అని చెప్పి 500 చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయారు. 500 ఇచ్చేసి వెళ్ళిపోయారు. పిల్లలు ఏమని అడుగుతారు మన దగ్గరికి వచ్చి, అమ్మ డబ్బులు ఇవ్వ కొనుక్కుంటానంటే నా దగ్గర లేవురా అని అన్నారు. ఏమంటారు వెంటనే? మొన్న ఆంటీ వచ్చారా, నాకేమన్నా 500 ఇచ్చారా? మన పిల్లలు తెలివైనదండి, మామూలు కాదు. అంటారా? మొన్న అంకుల్ వచ్చారా, నాకేమన్నా 100 రూపీస్ ఇచ్చారా? నీ దగ్గర ఇచ్చాగా నేను ఆ డబ్బులు ఇచ్చాను, నా డబ్బులు అయ్యి. దేవుని దగ్గర మన వరం ఒకటి ఉండిపోయిందండి. దేనికి స్తోత్రం. అదే పరిశుద్ధాత్మ వరం. అడిగి తీసుకోవాలండి. అది ప్రభువా ఇదిగో నేను మీ నామంలో బాప్తిసం తీసుకున్నాను కదా, రక్షించబడ్డాను కదా, ఇప్పుడు నీ కుమారుడిగా కుమార్తెగా మార్చబడ్డాను కదా, ఆ పరిశుద్ధాత్మ వరాన్ని మాకు ఇస్తానని వాగ్దానం చేసావు కదా, ఆ వాగ్దానం మాకు ఇవ్వండి. మనం ఎలా చేస్తామంటే ఒక పూట చేస్తాం, ఒక రోజు చేస్తాం, అయిపోయింది. శిష్యులు ఎన్ని రోజులు చేశారు? 10 రోజులు చేశారండి. ఎన్ని రోజులు? 10 రోజులు కంటిన్యూస్గా వారు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందుకునే వరకు అక్కడే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో దేవుని కార్యాలు స్టార్ట్ అయిపోయినాయి అక్కడ. అవునా? పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత దేవుని కార్యాలు వారు అందరికీ చూపించడం ప్రారంభించారు. అండ్ కుంటివాడు లేపబడ్డాడు, గుడ్డివారు చూపు పొందారు, చచ్చిపోయిన వాళ్ళు లేపబడి, యేసు ప్రభు వారు ఏదైతే కార్యాలు జరిగించారో ఆ ఆత్మ కార్యాలే అక్కడ కూడా జరగడం ప్రారంభించాయి. దేవునికి స్తోత్రం. అది వారి బలం కాదు, వారి శక్తి కాదు. పౌలును పేతురును యోహాను ఒక రోజున శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక పుట్టి కుంటివాడు, కాళ్ళు లేనివాడు కూర్చుని ఉన్నాడు. చాలామంది ప్రతిరోజు అక్కడ తీసుకొచ్చి కూర్చోబెడుతూ వెళ్తూ ఉండేవారు. ఆ వ్యక్తి వీళ్ళిద్దరిని ఇలా దేరి చూస్తుంటే ఒక మాట అన్నాడు, వెండి బంగారం మా దగ్గర లేవు కానీ మేము కలిగిందే నీకు ఇస్తున్నాం. ఏముంది మన దగ్గర? ఏముంది? వాళ్ళ దగ్గర అది ఉంది. మన దగ్గర ఏముంది? నా దగ్గర ఏం లేదు, నేనేం లేవు, నీకేమిస్తాను? ఏమంట? నా దగ్గర ఏం లేదు, నీకేమిస్తాను? వాళ్ళకి కలిగింది ఏంటంటే యేసుక్రీస్తు అనే నామాన్ని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాకా నీ దగ్గర చాలా ఏదన్నా ఉండొచ్చు కానీ అది లేదేమో, అది మనం పొందుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు అనే నామం బలాన్ని మనం పొందుకుని వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆత్మ సహాయం మనకు తోడుగా ఉంటాడు కనుక దేవుని మహిమ గల కార్యాలు మనం జరిగించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే అంటున్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ నా ఆత్మ చేతనే ఇది నేను జరిగిస్తాను. ఆ ఆత్మ చేత జరిగించే కార్యాలను మనందరం కూడా రుచి చూచుదుముగాక. ఆత్మ చేత జరిగించబడే కార్యాలు మనందరం కూడా మన కళ్ళారా చూచుదుముగాక, అనేకులకు తెలియపరచుదుముగాక. అట్టి కృపలో ప్రభు మనందరినీ కూడా ఆత్మ సహాయం చేత నడిపించునుగాక. ఆమె